వెల్కమ్ టు అవర్ ఛానల్. వేసవి కాలం ముగిసి వర్షాలు రాబోతున్న రోజులు. విజయనగరం పట్టణంలోని ఒక చిన్న బ్రాహ్మణ అగ్రహారంలో శుభకార్యం జరుగుతుంది. 22 ఏళ్ల శారదకు పెళ్లి కొడుకు రఘురామ్. పేరు చూస్తే చాలా పెద్ద మనిషిలా ఉన్నా నిజానికి ఒక సాధారణ బ్యాంకు గుమస్తా. కానీ ముఖంలో ప్రశాంతత, మాటల్లో మృదుత్వం ఉన్నాయి. శారద తండ్రి సుబ్బారావు చాలా కష్టపడి ఈ సంబంధం కుదిర్చారు. రిటైర్ అయిన టీచర్, జీవితంలో ఎన్నో కష్టాలు చూశారు. కూతురు ముఖంలో సంతోషం చూడాలని ఆశగా ఉన్నారు. శారదకు అప్పటికే జీవితం అంటే ఏమిటో కొంచెం అర్థమైంది. తల్లి లక్ష్మమ్మ చిన్న వయసులోనే చనిపోవడంతో తండ్రి ఒంటరిగా ఆమెను, చిన్న తమ్ముడు శేఖర్ను పెంచాడు. 16 ఏళ్ల వయసులోనే వంట చేయడం, ఇల్లు చక్కబెట్టడం, తమ్ముడి చదువు చూసుకోవడం అన్నీ నేర్చుకుంది. డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఇంటి బాధ్యతలు మోస్తూనే ఉండేది. పెళ్లి అంటే తనకు ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశమని, ఆ ప్రపంచం తన కళ్ళలకు అద్దం పడుతుందని ఆమె ఆశించింది. పెళ్లి మండపం రంగులతో కలకలలాడుతుంది. మల్లెపూల వాసన, అరటి చెట్ల ఆకుపచ్చదనం, బంధుమిత్రుల కోలాహలం. శారద చీరలో చాలా అందంగా ఉంది. కళ్ళకు కాటుక, జడలో మల్లెలు, మెడలో మంగళసూత్రం, ఇవన్నీ ఆమెకు కొత్త అనుభూతి. రఘురామ్ ఆమె వైపు చూస్తే ఆమె సిగ్గుతో తలదించుకుంది. కానీ లోపల మనసులో ఒక చిన్న ఆశ, నా జీవితం బాగుండాలి దేవుడా అని. అత్తింటి వారు 4: అత్తగారు కనకమ్మ, మామగారు వెంకట్రావు, మరిది రమణ, మరో చిన్న మరిది కార్తీక్. వెంకట్రావు ఒక మిల్లులో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. కనకమ్మ ఇంటికి పెద్ద, మాటకారి, తన అభిప్రాయాలను బలంగా చెప్పే మనిషి. రమణకు ఇంకా చదువు పూర్తి కాలేదు. కార్తీక్ చిన్నపిల్లాడు. పెళ్లి రాత్రి శారద కొత్త ఇంటికి వచ్చింది. ఇల్లు మామూలు ఇల్లే. చిన్న హాలు, 2 బెడ్రూమ్లు, వంటగది, వెనుక చిన్న పెరడు. కానీ ఆ రాత్రి ఆ ఇల్లు ఆమెకు ఏదో రాజభవనంలా కనిపించింది. మొదటి రాత్రి రఘురామ్ మృదువుగా మాట్లాడాడు. నీకేం కావాలో నాకు చెప్పు, నేను చూస్తాను. నాకు సంసారం అంటే ఇష్టం. అమ్మ కాస్త కోపిష్టి, కానీ మంచిది. నువ్వు సర్దుకుపోతే ఎంత సవ్యంగా ఉంటుంది. శారద నవ్వింది. ఆమెకు సంతోషంగా ఉంది, కనీసం ఆ రాత్రికి. మరుసటి రోజు పొద్దున్నే కనకమ్మ పిలిచింది. శారద, లేమ్మా, ఉదయం 5ంటికే లేవాలి, మడి కట్టుకోవాలి, పూజ గది సర్దాలి, మామయ్య కాఫీ ఇవ్వాలి, తర్వాత వంట మొదలు పెట్టాలి, ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి. నా వయసులో నేను అన్నీ చేశాను, ఇప్పుడు నీ వంతు. శారద అదే పనిగా లేచి పనులు మొదలుపెట్టింది. కాఫీ ఇచ్చింది, పూజ గది సర్దింది, వంట చేయడం మొదలుపెట్టింది. సాంబార్లో ఉప్పు కాస్త ఎక్కువైంది. కనకమ్మ రుచి చూసి, ఏంటమ్మా ఇంత ఉప్పు వేశావు, మీ అమ్మ నేర్పించింది ఇదేనా అని అడిగింది. శారద తల్లి చనిపోయిన విషయం తెలిసి కూడా కనకమ్మ ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదు. ఆమె స్వభావమే అలా, ఘాటుగా మాట్లాడుతుంది. కానీ ఎదుటి వారి మనసు ఎలా నొప్పిస్తుందో అర్థం చేసుకోదు. శారదకు కన్నీళ్లు వచ్చాయి, కానీ ఆపుకుంది. ఎదురు చెప్పకూడదు, ఎదురు చెప్పడం తప్పు అని చిన్నప్పటి నుంచి నేర్పించారు. మౌనంగా వంట పూర్తి చేసింది. ఇలా శారద జీవితం మొదలైంది. మొదటి సంవత్సరం ఎలాగో గడిచింది. రఘురామ్ బ్యాంకు పనిలో బిజీగా ఉండేవాడు. రోజు ఉదయం 8ంటికి వెళ్ళి రాత్రి 7ంటికి ఇంటికి వస్తాడు. శారద రోజంతా ఇంటి పనిలో మునిగి ఉండేది. మధ్య మధ్యలో భర్తతో కాసేపు మాట్లాడాలని ఉండేది. కానీ రఘురామ్ చాలా తక్కువగా మాట్లాడేవాడు. తనకు ఉద్యోగం, ఆఫీస్ పని తప్ప ఇంకేమీ పెద్దగా పట్టేది కాదు. మీరు ఏదైనా సినిమాకి తీసుకెళ్లరా అని శారద ఒకసారి అడిగింది. రఘురామ్ విసుక్కున్నాడు. నీకు ఇంట్లో పనులు చాలవా, సినిమాలు షికార్లు అవసరమా? నాకు ఏమైనా చెప్పాలంటే అమ్మతో చెప్పు, నేను డబ్బు తెచ్చి ఇస్తుంటాను. నీకు ఏం తక్కువైంది? అన్నం లేదా, బట్ట లేదా, ఇంకా ఏం కావాలి? ఆ మాటలు శారదను కొత్తేమీ కావు, కానీ ఎప్పుడు విన్న మనసుకు గాయమే. తనకు కేవలం ఆకలి, బట్ట మాత్రమే కాదు, ప్రేమ కావాలి, మాట్లాడడానికి ఒక మనిషి కావాలి. కానీ ఆ కోరిక బయటకు చెప్పుకోలేకపోయింది. మామగారు వెంకట్రావు గారికి ఒక చిన్న అలవాటు ఉండేది. ఆయన రాత్రిపూట మందు తాగేవాడు. అది ఇంట్లో అందరికీ తెలుసు. కనకమ్మకి తెలిసినా కూడా అడ్డు చెప్పేది కాదు. ఎప్పుడైనా శారద మామగారిని తక్కువ చేసి మాట్లాడితే, నీకెందుకు, ఆయన తాగుతారు, నీ డబ్బు తాగుతారన్నారా అని విసుక్కునేది. 1995 చివరిలో శారద గర్భవతి అయింది. ఆ వార్త తన జీవితంలో కొంత సంతోషం తెస్తుందని ఆశించింది. కానీ కనకమ్మ 1 సంవత్సరం కూడా ఆగలేవా? ఇప్పుడే పిల్లల ఇంటి ఖర్చు పెరుగుతుంది,
ఇప్పటికే 2 పిల్లల్ని చదివిస్తున్నాం అని వ్యాఖ్యానించింది. రఘురాం నవ్వి, అమ్మ, పిల్లలంటే దేవుడి ప్రసాదం, ఏమైనా చూసుకుందాం అన్నాడు. శారద కాస్త ధైర్యం వచ్చింది. కానీ కడుపుతో ఉన్న రోజుల్లో కూడా శారదకు విశ్రాంతి దొరకలేదు. పొద్దున్నే లేవడం, పని చేయడం, మిగిలిన ఇంటి పనులు అన్నీ యథావిధిగా సాగాయి. కనకమ్మ, మా రోజుల్లో నేను కడుపుతో ఉన్నప్పుడు బావిలో నీళ్లు తోడేదాన్ని, 3 మైళ్ళు నడిచి పొలానికి భోజనం తీసుకెళ్లేదాన్ని, ఇప్పటి ఆడవాళ్ళు చిన్న పని చేసినా హడలిపోతున్నారు అని ప్రతిరోజు వ్యాఖ్యానించేది. ఒకరోజు శారద చాలా అలసిపోయి నాకు కాస్త విశ్రాంతి కావాలి అని రఘురాంతో అంది. అతను, అమ్మ చెప్పింది విను, ఆమె అనుభవం ఉన్న మనిషి అన్నాడు. శారద ఆశలన్నీ నీరు కారిపోయాయి. అక్టోబర్ నెల దసరా పండుగ జరుగుతుంది. ఊరంతా సంబరాలతో ఉంది. శారదకు నెలలు నిండాయి. కానీ ఇంట్లో ఎవరికి ఎంతగా పట్టినట్టు లేదు. కనకమ్మ దసరా పండుగ సరుకులు కొనాలి, వంటలు చేయాలి, ఇల్లు అలంకరించాలి అని పనులు చెప్పింది. శారద చేయగలిగినంత చేసింది. కానీ శరీరంలో నీరసం, కాళ్ళలో వాపు, నడుము నొప్పి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే కనకమ్మ, డాక్టర్లకు డబ్బులు ఇవ్వడమే పనే, మా రోజుల్లో మంత్రసానులు చూసేవారు, అది చాలు అనేది. చివరికి ఒకరోజు ఉదయం శారదకు తీవ్రమైన నొప్పి మొదలైంది. కనకమ్మ పక్కింటి మంత్రసానిని పిలిచింది. హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే చూసుకోవచ్చని అనుకుంది. శారద హాస్పిటల్కి తీసుకెళ్లమని వేడుకుంది. కానీ కనకమ్మ వినలేదు. నొప్పులు ఎక్కువైపోయాయి, రక్తస్రావం ఎక్కువైంది. చివరికి రఘురాం వచ్చి పరిస్థితి చూసి ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆలస్యమైంది. డాక్టర్ చెప్పాడు, పిల్లవాడు చనిపోయాడు. శారద ప్రాణాలు దక్కడమే గొప్ప విషయం. మత్తు నుంచి లేచిన తర్వాత శారదకు ఈ విషయం తెలిసింది. ఆమె విలపించింది. శరీరం అంతా నీరసంగా ఉంది. కానీ దానికంటే మనసు ఎక్కువగా విరిగిపోయింది. తను 9 నెలలు మోసిన బిడ్డ లేడు. ఆ బిడ్డ ఎలా ఉన్నాడో, ఏడుపు ఎలా ఉంటుందో, కళ్ళు ఎవరిని పోలి ఉంటాయో ఏమీ చూడలేకపోయింది. కనకమ్మ మాత్రం జరిగింది మంచిదయింది. ఆడపిల్ల అయితే ఎంత ఖర్చో, మొదటి సంతానం మగపిల్లాడు కావాలి, ఇప్పుడు కాకపోతే తర్వాత అవుతుంది, అంతగా ఏడవకు అని సర్ది చెప్పింది. ఆమె మాటల్లో ఉద్దేశపూర్వకమైన క్రూరత్వం లేదు, కానీ సున్నితత్వం యొక్క పూర్తి లోపం ఉంది. తన బాధ ఎవరికి అర్థం కాలేదు అని శారద గ్రహించింది. రఘురాం కొన్ని రోజులు బాధపడినట్టు నటించాడు. కానీ త్వరలోనే మామూలు మనిషి అయ్యాడు. ఒకరోజు, నీ ఆరోగ్యం కుదుట పడింది కదా, రేపటి నుంచి వంట పని మామూలుగా చేస్తావా, అమ్మ కొంట్లో నలతగా ఉంది అన్నాడు. శారద ఏమీ మాట్లాడలేదు. కళ్ళలో నీళ్లతో తల ఉంచుకుంది. అతనికి తన బాధ కనిపించలేదు, లేదా కనిపించినా పట్టించుకోలేదు. ఆ రోజు రాత్రి శారద ఒంటరిగా ఉన్నప్పుడు తల్లి గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు తల్లి ఎలా మాట్లాడేది, ఎలా తల నిమిరేది, బడికి వెళ్ళేటప్పుడు ఎలా వీడ్కోలు చెప్పేది, అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. తల్లి ఉంటే తన జీవితం అలా ఉండేదా కాదేమో అని అనుకుంది. తల్లి చనిపోయింది, తన బిడ్డ చనిపోయింది. 2 తరాల విషాదం తనను చుట్టుముట్టినట్టు అనిపించింది. కానీ ఈ విషాదం కూడా తనను బలహీనపరచకుండా లోపల ఏదో శక్తిగా చేస్తుందని శారదకు తెలియదు. కాలమే నేర్పిస్తుంది. 1997లో శారద మళ్ళీ గర్భవతి అయింది. ఈసారి చాలా జాగ్రత్తగా ఉంది. రఘురాంపై ఒత్తిడి చేసి నెల డాక్టర్ చెకప్కి తీసుకెళ్లేలా చూసింది. కనకమ్మకు అది నచ్చలేదు. డబ్బు వృధా అంది. కానీ రఘురాం ఈసారి కొంత విన్నాడు. ఎందుకంటే మొదటిసారి జరిగిన దాన్ని తనకు కూడా కాస్త అపరాధ భావం ఉంది. అయితే ఆ భావం కొద్ది రోజులే ఉంది. మార్చి 1998లో శారదకు ఆడపిల్ల పుట్టింది. బిడ్డ ఏడుపు వినగానే శారద కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారగా కారాయి. బిడ్డ ముఖం చూడగానే గతంలో విషాదమంతా కాసేపు మర్చిపోయింది. మెల్లగా బిడ్డను ముద్దు చేస్తూ, నీ పేరు పార్వతి, నువ్వే నా లోకం అని గుసగుసగా అంది. కానీ ఇంట్లో ఎవరూ అంత సంతోషంగా లేరు. కనకమ్మ ఆడపిల్ల పుట్టిందని ఇంత సంబరమా? మా కాలంలో ఆడపిల్ల పుట్టిందంటే బాధపడేవారు అంది. వెంకట్రావు గారు కూడా నవ్వు ముఖం పెట్టాడు. రఘురాం మాత్రం ఏదైనా పర్వాలేదు, నాకు ఆడపిల్ల అంటే ఇష్టం అన్నాడు. అతని మాట విని శారద సంతోషించింది. కానీ ఆ సంతోషం కూడా ఎంతో కాలం నిలవలేదు. పార్వతి పెరుగుతుంది. తల్లిని పోలిన అందంగా నెమ్మదిగా ఉండేది. శారద తన బిడ్డతోనే ఎక్కువ సమయం గడపడంతో కనకమ్మకు కోపం వచ్చింది. పిల్ల మీద చూపు పెడితే ఇంటి పని ఎవరు చేస్తారు? నేను పని మనిషినిలాగా కనిపిస్తున్నానా అని అరిచేది. శారద భయంతో పార్వతిని కూడా వెంటేసుకొని పని చేసేది. ఒక చేత్తో పిల్లను, మరో చేత్తో ఇంటి పనిని ఎలా సమతుల్యం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.
కానీ చేసేది. ఆ సమయంలో రమణకు పెళ్ళి అయింది. కోడలు రేవతి ఇంట్లోకి వచ్చింది. రేవతి ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి కనకమ్మ ఆమె పట్ల చాలా గౌరవంగా ఉండేది. రేవతి ఇంటి పని చేయనవసరం లేదు, ఆమె చదువుకుంది, మంచి ఉద్యోగం ఉంది అని కనకమ్మ స్పష్టంగా చెప్పింది. శారద ఇంటి పనంతా ఒక్కతే చేయాల్సి వచ్చింది. రేవతి గదిలోనే కూర్చుని తన మొబైల్ చూసుకోవడం, సినిమాలు చూడడం, షాపింగ్కి వెళ్ళడం, ఇవి చూసి శారదలో అసూయ రాలేదు కానీ ఆవేదన వచ్చింది. నేను ఎందుకు ఇలా అయ్యాను అని అనుకుంటుంది కానీ సమాధానం దొరకదు. ఒకరోజు రేవతి శారదతో, అక్క మీరు ఎప్పుడూ ఇలాగే ఉంటారా? ఇంత పని ఒక్కరు చేయడం న్యాయం కాదు, మీరు ఎందుకు మాట్లాడరు అని అడిగింది. శారద నవ్వి, మాట్లాడితే ఏం మారుతుంది, నేను మాట్లాడేది ఇక్కడెవరు వినరు అంది బదులిచ్చింది. రేవతికి ఆశ్చర్యం వేసింది కానీ తనకు సంబంధం లేని విషయాలు దూర్చకూడదని మౌనంగా ఉండిపోయింది. 1990 వచ్చేసరికి శారద మూడోసారి గర్భం దాల్చింది. ఈ వార్త తెలిసి కనకమ్మకు చాలా కోపం వచ్చింది. మళ్ళీ ఇంకా పిల్లలు చాలు, ఇంకా ఎందుకు ఆపరాదు, ఇప్పటికే ఇల్లు ఖర్చు పెరిగిపోయింది అని విసుక్కుంది. రఘురామ్ ఏమీ మాట్లాడలేదు. శారద పూర్తిగా ఒంటరి అయింది. కొత్త సహస్రాబ్ది ప్రారంభం. ప్రపంచమంతా 2000 సంవత్సరానికి సంబరాలతో స్వాగతం ఇచ్చింది. కానీ శారద ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. జనవరిలో శారదకు 2వ ఆడపిల్ల పుట్టింది. పేరు శాంతి అని పెట్టింది. ఈసారి కూడా ఆడపిల్ల కావడంతో కనకమ్మ విపరీతమైన వ్యాఖ్యానాలు చేసింది. 2 ఆడపిల్లలు, ఇదేమైనా తక్కువ? ఇక 3వది మగపిల్లవాడి కోసం ప్రయత్నించొద్దు. నా కొడుకు సంపాదనంతా నీ మీద, నీ పిల్లల మీద ఖర్చు అవుతుంది. ఈ మాటలు శారద మనసును తీవ్రంగా గాయపరిచాయి. తన పిల్లలు తనకు భారం కాదు, తన ఉనికి తన ఇంట్లో వారికి మాత్రం భారమే. ఆమె మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. తన పిల్లలను ఎలాగైనా బాగా పెంచాలి, చదివించాలి. కానీ ఈ నిర్ణయం ఎలా అమలు చేయగలదో? తన దగ్గర డబ్బు లేదు, ఉద్యోగం లేదు, ఆసరా లేదు. పార్వతి, శాంతి ఇద్దరు తల్లి మనసును నచ్చినట్టుగా పెరుగుతున్నారు. పార్వతి చాలా తెలివైన పిల్ల. స్కూల్లో ఎప్పుడూ మొదటి ర్యాంకు వచ్చేది. శాంతి నెమ్మది కానీ అంతే చురుకైనది. ఇద్దరూ తల్లికి ప్రాణంగా ప్రేమించేవారు. శారద తన కష్టాలన్నీ వాళ్ళ ముందు ఎప్పుడూ ప్రదర్శించలేదు. పిల్లలు నిద్రపోయాక రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేది. పగలు మాత్రం వాళ్ళతో నవ్వుతూ కథలు చెప్పేది. ఒక సాయంత్రం పార్వతి అడిగింది, అమ్మ, నాన్న ఎందుకు నీతో మాట్లాడు? నాన్నమ్మ ఎందుకు నిన్ను అలా కోప్పడుతుంది? శారద దగ్గర సమాధానం లేదు. కొంతసేపు ఆలోచించింది. అలవాటు తల్లి, అలవాటు. మనిషి అలవాట్లు మారవు, మనం వాటిని అలవాటు పడాలి అంది. పార్వతి చిన్న వయసులోనే జీవితం కఠినంగా ఉంటుందని అర్థం చేసుకుంది. శారద 3వసారి గర్భం దాల్చింది. ఈసారి కనకమ్మ చాలా కోపంగా ఉంది. రేవతికి ఇప్పటికే మగపిల్లాడు పుట్టాడు. అందుకే రేవతి అంటే కనకమ్మకు మరింత ప్రేమ. మా రమణకు దేవుడు మగపిల్లాడినిచ్చాడు, నీకు మాత్రం ఆడపిల్లలు ఎందుకు పుడుతున్నారు అని శారదను నిలదీసింది. కానీ విధి వక్రీకరించింది. శారద నెలలు నిండక ముందే గర్భస్రావం అయింది. ఈ సంఘటన ఆమెను శారీరకంగానే కాక మానసికంగా కూడా దెబ్బతీసింది. డాక్టర్ చెప్పారు, నీ శరీరం బలహీనంగా ఉంది, ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఈ మాటలు శారదకు ఒక వింతైన ఉపశమనం ఇచ్చాయి. ఇక మగపిల్లాడి కోసం ప్రయత్నాలు ఉండవు, ఇక ఆరోపణలు ఆగిపోతాయి. కానీ కనకమ్మ ఇంకా విషం కక్కింది. మొదటి సంతానం చనిపోయింది, 2 ఆడపిల్లలు, ఇప్పుడు గర్భస్రావం. ఈ ఇంట్లో నీ వల్ల అరిష్టం వచ్చింది అంది. శారదకు ఈ మాట సూటిగా గుండెల్లోకి పొడిచింది. మౌనంగా లేచి వెళ్ళింది. ఆ రాత్రి పిల్లలిద్దరూ చూస్తూ, మీకోసమే నేను బతకాలి, నా గురించి నేను కాదు, మీకోసం అని మనసులో అనుకుంది. 2002 నాటికి శారద పూర్తిగా మారిపోయింది. ఆమె ముఖంలో చిరునవ్వు మాయమైంది. మాట్లాడడం తగ్గించింది. పిల్లలతో మాత్రమే మాట్లాడేది. మిగతా వారితో సరే అనే ఒకే ఒక్క మాట. ఆ మార్పు రఘురామ్కు కూడా కనిపించింది కానీ పట్టించుకోలేదు. బదులుగా ఆమె మౌనం తనకు ఇబ్బందిగా ఉండేది. ఏంటి విగ్రహంలా కూర్చున్నావు, మాట్లాడవా? నీతో ఉండడం ఒక శిక్షగా ఉంది అన్నాడు ఒకరోజు. ఆ మాటలు శారద మనసులో ఎక్కడో నాటుకుపోయాయి కానీ నోరు మెదపలేదు. 2003 ఒక చిన్న మార్పు వచ్చింది. శారద తన తమ్ముడు శేఖర్ ఉద్యోగం సంపాదించాడు. చిన్న ఉద్యోగమే కానీ అతను తన అక్కను చూడడానికి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి చూసి చలించిపోయాడు. అక్క, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు? నీకు ఇది నచ్చకపోతే ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? మన నాన్నగారి ఇల్లు ఖాళీగా ఉంది కదా, అక్కడికి వచ్చేయి అన్నాడు.
శారదకు ఒక క్షణం ఆశ కలిగింది. కానీ వెంటనే వాస్తవం గుర్తుకొచ్చింది. వీళ్ళు వదులుతారా చెప్పు, నన్ను వదిలిపెట్టరు. పైగా 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏంటి? నాకు ఉద్యోగం లేదు, డబ్బు లేదు, ధైర్యం లేదు. ఇల్లు ఖాళీగా ఉండడం వల్ల ఏం లాభం? నెలకు ఖర్చు ఎలా పెట్టుకోవాలి అని అడిగింది. శేఖర్ చాలాసేపు ఆలోచించాడు. అక్క, నీకు కుట్టు పని వచ్చు కదా, బాగా కుడతావు. మా ఆఫీస్ పక్కనే ఒక చిన్న టైలరింగ్ షాపు ఉంది. యజమాని మంచి వ్యక్తి. నేను మాట్లాడితే నీకు అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాను. జీతం తక్కువే, కానీ నీకు ధైర్యం వస్తుంది. ఇది విని శారదలో ఎక్కడో చిన్న నిప్పు రవ్వ చెలరేగింది. చెయ్యగలనా అని అనుమానం. చేస్తావక్క, నీకు ధైర్యం ఉంది, కానీ నువ్వు గుర్తించలేదు అని శేఖర్ ధైర్యం చెప్పాడు. కష్టం మీద ధైర్యం తెచ్చుకొని శారద ఒకరోజు రఘురామ్తో చెప్పింది, నాకు ఒక చిన్న ఉద్యోగం దొరికింది టైలర్ షాపులో. రోజు 10 నుంచి సాయంత్రం 5 వరకు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంటికి వచ్చేస్తాను అని. రఘురామ్ మొదట షాక్ అయ్యాడు. తర్వాత కోపం వచ్చింది. నీకు డబ్బు ఏం తక్కువైంది? నేను పెట్టడం లేదా? నీకు బయట తిరగాలనుంది అంతే. ఇంటి పని ఎవరు చూస్తారు? అమ్మను చేయమంటావా? ఆమె వయసు మీద పడింది. కనకమ్మ కూడా అదే మాట అంది. నీకు సిగ్గు లేదా? కోడలు ఉద్యోగం చేస్తే లోకులు ఏమంటారు? మా కొడుకు భార్యను పోషించడం లేదనుకుంటారు. శారద ఈ మాటలు విని కుంగిపోయింది. కానీ తన నిర్ణయం మార్చుకోలేదు. తన తమ్ముడు ఇచ్చిన ధైర్యం, లోపల ఆత్మీయ శక్తి ఆమెను ముందుకు నడిపించాయి. అత్తయ్య, నేను సాయంత్రానికి ఇంటి పని కూడా చేస్తాను. ఉదయాన్నే లేచి వంట చేసి వెళ్తాను. మీకు ఇబ్బంది కలగనివ్వను. నా పిల్లల చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇది చెయ్యాలి అని మృదువుగా కానీ దృఢంగా చెప్పింది. రఘురామ్కు ఆశ్చర్యం వేసింది. ఇప్పటి వరకు తన భార్య ఇంత ధైర్యంగా మాట్లాడడం చూడలేదు. ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. శారద జీవితంలో ఇదొక మైలురాయి. టైలరింగ్ షాపులో అడుగుపెట్టిన మొదటి రోజు. ఆమెకు భయంగా ఉన్నా లోపలెక్కడో తేలికగా కూడా ఉంది. కనీసం కొన్ని గంటలు ఈ 4 గోడల మధ్య నుంచి బయటకు ప్రపంచంలోకి రాగలుగుతుంది. మనసులతో మాట్లాడగలుగుతుంది. ఇదే తనకు స్వేచ్ఛ మొదటి మార్పు. టైలరింగ్ షాపు చిన్నదే. 2 కుట్టు మిషన్లు, ఒక కటింగ్ టేబుల్, మూలలో గుడ్డల స్టాకు. యజమాని సూర్యనారాయణ పెద్ద ఆయన, చాలా మంచి వ్యక్తి. శారద పనిని చూసి మెచ్చుకున్నాడు. అమ్మా, నీ చేతి పని చాలా బాగుంది. నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటావు అని ప్రోత్సహించాడు. మొదట్లో శారదకు కుదరలేదు. ఇంటి పని, పిల్లలు, ఉద్యోగం మూడింటిని సమతుల్యం చేయడం కష్టంగా మారింది. ఉదయం 4ంటికి లేచి వంట చేసేది, టిఫిన్ పెట్టేది, పిల్లల్ని స్కూలుకు పంపించేది. తర్వాత తాను షాపుకు పరిగెత్తేది. సాయంత్రం తిరిగి వచ్చి ఇల్లు శుభ్రం చేసేది. రాత్రి పిల్లల హోంవర్క్ చూసేది. తర్వాత తాను నిద్రపోయేది. రోజు చాలా పొడవుగా ఉండేది, కానీ మనసు కాస్త ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే తన సంపాదన తన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే తృప్తి ఉండేది. కనకమ్మ మాత్రం మొదట్లో చాలా ఇబ్బంది పెట్టింది. పని పేరు చెప్పి తిరుగుతుంది. ఏం చేస్తుందో ఎవరికి తెలుసు? బంధువులతో చెప్పింది. రేవతి ఆ మాటలు విని కొంచెం బాధపడింది, కానీ ఎదురు చెప్పలేదు. శారద ఈ మాటల్ని లెక్క చేయలేదు. తన పని మీద దృష్టి పెట్టింది. 1 సంవత్సరంలో ఆమె కుట్టు పనిలో చాలా నైపుణ్యం సాధించింది. బ్లౌజులు, లంగాలు, చీరలు, ఫాల్స్ కుట్టడం, చిన్న చిన్న డిజైన్లు అన్నీ చక్కగా నేర్చుకుంది. కస్టమర్లు ఆమె పనిని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. కొందరు మీరు బాగా కుడతారు, సొంతంగా షాప్ పెట్టుకోవచ్చు అని సలహా ఇచ్చారు. శారద నవ్వేది. సొంత షాపు అనేది చాలా దూరం అని అనుకుంది. 2005లో సూర్యనారాయణ షాపు పెద్దది చేశాడు. ఇప్పుడు 4 పనివాళ్ళు ఉన్నారు. శారద కాస్త జీతం పెంచాడు. ఇప్పుడు నెలకి 2000 రూపాయలు వస్తున్నాయి. అది ఆమెకు పెద్ద సంపాదనే. ఆ డబ్బుతో పిల్లలకు పుస్తకాలు, బట్టలు కొనడం మొదలుపెట్టింది. రఘురామును అడగాల్సిన అవసరం తగ్గింది. ఇది ఆమెకు చిన్న ఆత్మవిశ్వాసం వచ్చింది. పార్వతి ఇప్పుడు 7వ తరగతి చదువుతుంది. స్కూల్లో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చేది. శాంతి 4వ తరగతి. ఇద్దరు తల్లి కష్టాన్ని అర్థం చేసుకునే వయసుకు వచ్చారు. పార్వతి ఒకరోజు, అమ్మ, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నేను పెద్దయ్యాక నీకు ఏ కష్టం రాకుండా చూస్తాను అని చెప్పింది. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి ఆనంద బాష్పాలు. 2026 శారద జీవితంలో మరో పెద్ద మలుపు తీసుకొచ్చింది. ఒకరోజు సాయంత్రం ఆమె షాపు నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు గొడవ జరుగుతుంది.
ఒక అపరిచిత యువతి కనకమ్మతో వాదిస్తుంది. నేను రఘురామును ప్రేమిస్తున్నాను, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, ఇప్పుడు నిరాకరిస్తున్నాడు, నేను ఊరుకోను అని అరుస్తుంది. శారదకు ఒక్కసారిగా ప్రపంచం కూలినట్టు అయింది. ఆమె అక్కడే నిలబడిపోయింది, కాళ్ళు కదపలేకపోయింది. కనకమ్మ ఆమెను చూసి, ఏంటి, నీ భర్త విషయం విన్నావా? నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు ఉద్యోగం చేస్తూ ఇంటిని నిర్లక్ష్యం చేశావు. మగాడెప్పుడు ఇంటి వైపు చూడాలంటే భార్య మంచిగా ఉండాలి. నీ మీద ఆసక్తి లేక వాడు వేరే సంబంధం పెట్టుకున్నాడు అంది. ఆ మాటలు శారదకు తీవ్రమైన గాయాలు చేశాయి. ఎప్పటిలాగే ఆమె మౌనంగా ఉండిపోయింది. కానీ లోపల మాత్రం ఏదో కుళ్ళిపోతున్నట్టు అనిపించింది. రఘురాం రాత్రికి ఇంటికి వచ్చాడు. అమ్మ కొడుకుల మధ్య పెద్ద వాదన జరిగింది. కనకమ్మ, ఏంటిరా నువ్వు ఇలా చేశావు? ఆడదాన్ని మోసం చేయడం పాపం. దానికి తోడు ఇప్పుడు వచ్చి ఇంటి ముందు గొడవ చేస్తుంది. ఊరు ఏమనుకుంటుంది? ఈ కోడలు నోట మాట రాదు, కానీ దాని మనసులో నిప్పులు ఉన్నాయి. నీ మొహం మాకు చూపించకు అని అరిచింది. రఘురాం తలదించుకొని కూర్చున్నాడు. నిజం చెప్పాలంటే అతనికి భయంగా ఉంది. సమాజం ఏమంటుందో అని, ఆఫీసులో పరువు పోతుందో అని. కానీ ఆ అమ్మాయిని వదిలే ఉద్దేశం లేదు. ఆమె పేరు స్వప్న, బ్యాంకు సిబ్బందే. ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. రఘురామ్కు ఆమెతో ఉండడం నచ్చింది. కారణం, స్వప్న స్వతంత్రంగా మాట్లాడుతుంది, నవ్వుతుంది, సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శారద మౌనం, తల్లి కోపం మధ్య అతను విసిగిపోయాడు. అతనికి ఒక ఊరట కావాలి. ఆ ఊరట స్వప్నలో దొరికింది. శారద గదిలోకి వచ్చి పిల్లలతో మాట్లాడింది. ఏమి జరగనట్టుగా నటించింది. కానీ పార్వతి అడిగింది, అమ్మ, బయట ఎవరో అరిచారు, నీకు ఏమైంది? శారద నవ్వింది. ఏమీ లేదు తల్లి, చిన్న గొడవ. నువ్వు చదువుకో. ఆ రాత్రి శారద ఏడవలేదు, కన్నీళ్లు రాలేదు, డ్రైగా ఉంది. ఈ దెబ్బ తట్టుకోవడానికి ఆమె మనసు గట్టిపడింది. ఒక నిర్ణయం తీసుకుంది. ఇక తన జీవితం తన పిల్లల కోసమే. రఘురాం ఉన్నా లేకున్నా తన పెద్ద తేడా లేదు. 2007 ప్రారంభంలో రఘురాం ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక అమ్మ మాట వినలేదు. భార్య మౌనం భరించలేను. అతను స్వప్నతో కలిసి వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఉదయం సూట్ కేసు సర్దుకొని బయలుదేరాడు. కనకమ్మ ఏడుస్తూ అటు వచ్చింది. నా కొడుక, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఆ ఆడదాని కోసం మమ్మల్ని వదిలేస్తావా అని విలపించింది. రఘురాం తల్లి కాళ్ళకు నమస్కరించి, అమ్మ, నేను నీకు డబ్బు పంపుతాను, నన్ను బలవంతం చెయ్యకు, నాకు ఈ ఇంట్లో శాంతి లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. శారద వాకిల్లో నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి భావం లేదు. పిల్లలు పార్వతి, శాంతి ఆమె పక్కన నిలబడ్డారు. పార్వతి అడిగింది, నాన్న వెళ్ళిపోతున్నారా అమ్మ? శారద తల ఊపింది. అవును తల్లి, కానీ మనం ఉన్నాం. నేను ఉన్నాను, మీరు ఉన్నారు, భయం లేదు. కనకమ్మ ఏడుస్తూ లోపలికి వచ్చింది. శారదను చూడగానే ఆమె కోపం వచ్చింది. నీ వల్లనే నా కొడుకు పోయాడు. నువ్వు ఇంటికి అరిష్టం తెచ్చావు. నీ మూలంగా నా సంసారం చెదిరిపోయింది అని అరిచింది. శారద ఎప్పట్లాగే మౌనంగా ఉంది. కానీ ఈసారి ఆ మౌనం బలహీనతతో కాదు, శక్తితో నిండి ఉంది. నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ పిల్లల కోసం ఇప్పుడు వెళ్ళను. నాకు సరైన ఆధారం వచ్చిన తర్వాత వెళ్ళిపోతాను అని మనసులో అనుకుంది. రఘురాం వెళ్ళిన తర్వాత ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అతను డబ్బు పంపుదామని చెప్పిన మొదటి 2 నెలలు మాత్రమే పంపాడు. తర్వాత పూర్తిగా ఆపేశాడు. మామగారి పెన్షన్తోనే ఇల్లు నడపాల్సి వచ్చింది. శారద సంపాదనే ఇప్పుడు ప్రధాన ఆధారం. ఆమె టైలరింగ్ షాప్లో మరింత కష్టపడింది. ఇంటి పని చేస్తూనే ఉద్యోగం చేసింది. పార్వతికి ఇప్పుడు 7వ తరగతి. ఆమె తల్లి కష్టాన్ని చూసి చాలా బాధపడేది. ఒకరోజు, అమ్మ, నేను స్కూల్ మానేస్తాను, నీకు సహాయం చేస్తాను అని చెప్పింది. శారద ఆ మాట విని గుండె పగిలినట్టయింది. ఇప్పుడు అలా అనకు తల్లి, నీ చదివే నా బలం. నువ్వు చదువుకుంటేనే నేను బ్రతుకున్నట్టు. నీ కోసమే నా కష్టం అని కళ్ళీళ్లతో చెప్పింది. పార్వతి అప్పటి నుండి మరింత కష్టపడి చదివింది. ఇక ఎవరికీ భయపడను. పిల్లలు పెరిగారు, తనకి ఉద్యోగం ఉంది, కొంత డబ్బు ఆదా చేసింది. ఇక ఆ ఇంట్లో ఉండనవసరం లేదు. శేఖర్ సాయంతో ఒక చిన్న అద్దె ఇల్లు చూసింది. నెల అద్దె 1000 రూపాయలు. టైలరింగ్ షాప్కు దగ్గరగా ఉంది, స్కూలుకు కూడా దగ్గరగా. ఒక ఆదివారం రోజు పిల్లలతో చెప్పింది, రేపు మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం.
ఇది మన సొంత ఇల్లు కాదు, కానీ మన స్వేచ్ఛ ఉంటుంది. ఎవరు ఆంక్షలు ఉండవు. ఎవరి మాటలు భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. పార్వతి, శాంతి సంతోషంతో ఒప్పుకున్నారు. అమ్మ, నీతో ఉంటే మాకు ఏ ఇల్లైనా స్వర్గమే అన్నారు. మరుసటి రోజు శారద కనకమ్మతో చెప్పింది, అత్తయ్య, నేను వెళ్తున్నాను. పిల్లల్ని తీసుకొని వేరే ఇంటికి వెళ్తున్నాను. నా మీద మీకు కోపం ఉండొచ్చు, కానీ నా పిల్లల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. కనకమ్మ మొదట నమ్మలేదు. తర్వాత విపరీతంగా అరిచింది. ఎంత ధైర్యం నీకు? నా అనుమతి లేకుండా వెళ్తావా? పిల్లల్ని తీసుకెళ్లే హక్కు నీకు లేదు. మా వంశం పిల్లలు. కోర్టుకు వెళ్తాను, పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. శారద భయపడలేదు. చెయ్యండి, కానీ నేను వెళ్తాను. ఇది నా నిర్ణయం అని చెప్పి వెళ్ళిపోయింది. చిన్న అద్దె ఇల్లు, 2 గదులు, ఒక చిన్న వంటగది, ఒక బాత్రూమ్. కానీ శారద గది రాజభవనంలో అనిపించింది. ఎందుకంటే ఇది తన సొంత నిర్ణయం. తన జీవితంలో తొలిసారిగా తన కోసం, తన పిల్లల కోసం తీసుకున్న నిర్ణయం. పార్వతి ఇల్లు చూసి, చాలా చిన్న ఇల్లు అమ్మా అంది. శారద నవ్వింది. చిన్న ఇల్లే, కానీ మన మనసు పెద్దది, మన ప్రేమ పెద్దది అని చెప్పింది. కొత్త ఇంట్లో జీవితం మొదలైంది. ఇంటి పని ఒక్కతే చేయాలి, కానీ పని తక్కువగా ఉంది. తన ఇంటి పని తన నిబంధనల ప్రకారం వేసుకుంటుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఉద్యోగం మామూలుగా సాగుతుంది, కానీ సమస్యలు లేకుండా లేవు. సమాజం నుండి చిన్న చిన్న మాటలు వచ్చాయి. భర్తను వదిలేసి వచ్చేసింది. ఏ పని చేస్తుందో ఎవరికి తెలుసు? పిల్లల్ని పాడు చేస్తుంది. ఇలాంటి మాటలు. పిల్లల స్కూల్లో కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. పార్వతి ఒకరోజు ఏడుస్తూ వచ్చింది. అమ్మా, నా ఫ్రెండు నన్ను ఆట పట్టిస్తున్నారు. మీ నాన్న లేడా అని అడుగుతున్నారు అంది. శారద ఆమెను ఓదార్చింది. తల్లి, నీ తల ఎప్పుడూ ఎత్తుకునే ఉంచు. నీకు తల్లి ఉంది. నీ తల్లి 2 చేతులతో పనిచేస్తుంది నీకోసం, నీ చెల్లి కోసం. ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదు, గర్వపడాల్సిన విషయం. మీ నాన్న లేడు అని ఏడవకు. నీ అమ్మ ఉంది అని సంతోషించు. నేను నీకు తండ్రి కూడా, తల్లి కూడా. పార్వతి ఆ మాటలతో ధైర్యం తెచ్చుకుంది. అప్పటి నుండి ఎవరు ఏదన్నా ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంది. 2010లో శారద టైలరింగ్ షాపులో సూర్యనారాయణ పెద్దాయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన షాపును అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. శారదకు ఇది పెద్ద దెబ్బ. ఉద్యోగం పోతుంది. కానీ సూర్యనారాయణ ఆమెను పిలిచి, అమ్మ, నీకు ఈ షాపును అప్పగించాలని ఉంది. నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నువ్వు నాకు కొంత అడ్వాన్స్ ఇచ్చి నెల నెలా చెల్లించవచ్చు. నీ పని నేను చూశాను. నువ్వు చాలా నమ్మకమైన వ్యక్తివి అన్నాడు. అది శారదకు ఊహించని అవకాశం. భయం వేసింది. ఎంత పెద్ద బాధ్యత! అప్పు ఎలా తీర్చాలి? షాపు నడవని రోజు ఏమవుతుంది? కానీ శేఖర్ ప్రోత్సహించాడు. అక్క, ఇది నీ జీవితంలో పెద్ద అవకాశం. ధైర్యం చేసి తీసుకో. నేను నీ వెనకాల ఉన్నాను. కొంత డబ్బు సాయం చేస్తాను. చాలా ఆలోచించింది. దేవుడి మీద భారం వేసి శారద ఒప్పుకుంది. ఆగస్టు 2010లో ఆ టైలరింగ్ షాపు శారద పేరు మీదకు మారింది. కొత్త బోర్డు వేయించింది, శారద టైలర్స్. మొదటి రోజు షాపు తెరిచినప్పుడు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇది తన సొంతం, తన కష్టం ఫలితం. శారద టైలర్స్ నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. మొదట్లో కష్టం, అప్పు ఉంది, అద్దె ఉంది, ఇంటి ఖర్చు ఉంది. కానీ శారద కష్టపడింది. పగలు రాత్రి పనిచేసింది. నాణ్యమైన కుట్టు పని, సమయానికి డెలివరీ, మంచి మాట, ఈ 3 కస్టమర్లు ఆకర్షించింది. క్రమంగా షాపు పేరు వచ్చింది. 2 సహాయకులు నియమించింది. జీతం పెంచింది. ఇంటి పరిస్థితి కూడా మెరుగుపడింది. పిల్లలు బాగా చదువుతున్నారు. పార్వతి 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో మంచి మార్కులు వచ్చినాయి. స్కూల్ ప్రిన్సిపల్ శారదను పిలిచి అభినందించారు. మీ అమ్మాయి చాలా తెలివైనది, తప్పకుండా ఇంజనీరింగ్ చదివించండి అని సలహా ఇచ్చారు. శారదకు గర్వంగా ఉంది. తన కష్టాలన్నిటికీ ఫలితం దొరుకుతున్నట్టు అనిపించింది. 2012లో ఒకరోజు షాప్కు రఘురామ్ వచ్చాడు. శారద ఆశ్చర్యపోయింది. అతను చాలా మారిపోయాడు. బక్కగా, నీరసంగా, పాత బట్టలతో ఉన్నాడు. తల వంచుకొని నిలబడ్డాడు. శారద, నేను తప్పు చేశాను. స్వప్న నన్ను వదిలేసింది. ఆమెకు వేరే సంబంధం కుదిరింది. నాకు ఉద్యోగం పోయింది. చాలా అప్పులయ్యాయి. అమ్మ వయసు మీద పడింది. ఆమెకు సరిగ్గా చూసుకోవడం లేదు.
నాన్న గత సంవత్సరం చనిపోయాడు. రమణ వేరే ఊరు వెళ్ళిపోయాడు. నాకు దిక్కు లేదు. నీ మీద ప్రేమతో కాదు, కానీ నువ్వు నన్ను క్షమించి మళ్ళీ నన్ను చేర్చుకుంటావా? నీ కాళ్ళ మీద పడతాను. శారద అతని వంక చూసింది. ఈ వ్యక్తి ఒకప్పుడు తన భర్త, తన పిల్లలకు తండ్రి, కానీ తన జీవితంలో కన్నీళ్లకు, బాధకు కూడా కారణం. ఇప్పుడు ఇతను నిస్సహాయంగా ఉన్నాడు. ఆమె వయసులో ఎక్కడా కొంచెం జాలి కలిగింది, కానీ జాలితో నిర్ణయాలు తీసుకోలేం. రఘురామ్ గారు, నేను మిమ్మల్ని క్షమించాను, కానీ ఇక మనం కలిసి ఉండలేం. నా జీవితం నా పిల్లలతో ఉంది. మీ తల్లిని చూసుకోవడం మీ బాధ్యత. నేను చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేస్తాను, కానీ నా ఇంట్లోకి, నా జీవితంలోకి మిమ్మల్ని మళ్ళీ అనుమతించను. దయచేసి వెళ్ళండి అని మృదువుగా కానీ దృఢంగా చెప్పింది. రఘురామ్ నిరాశగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి శారద పిల్లలతో ఆ విషయం గురించి మాట్లాడింది. పార్వతి అడిగింది, అమ్మ, నీకు బాధ లేదా నాన్నను చూసి? శారద ఆలోచించి చెప్పింది, ఒకప్పుడు బాధ ఉండేది, ఇప్పుడు లేదు. మనిషి ఎప్పుడైతే తన మీద తనకు నమ్మకం వస్తుందో అప్పుడు ఇతరుల ఇచ్చే గాయాలను పెద్దగా అనిపించవు. నాకు ఇప్పుడు నా మీద నాకు నమ్మకం ఉంది, మీ మీద ప్రేమ ఉంది, ఇది చాలు. శాంతిని తల్లి గాఢంగా కౌగలించుకుంది. పార్వతి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించింది. ప్రభుత్వం కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీటు దొరికింది. ఫీజు తక్కువ, కానీ హాస్టల్ ఖర్చు ఉంది. శారద సంతోషంగా డబ్బు ఏర్పాటు చేసింది. ఆమె షాపు ఇప్పుడు బాగా నడుస్తుంది. నెలకు 15,000 రూపాయల వరకు ఆదా చేయగలుగుతుంది. శాంతి కూడా 10వ తరగతి పూర్తి చేసింది. బైపీసీ గ్రూప్ తీసుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉంది. శారద దానికి కూడా సిద్ధమే. నీ కల నెరవేర్చుతాను తల్లి, నువ్వు కష్టపడు అని ప్రోత్సహించింది. 2015లో పార్వతి ఇంజనీరింగ్ 3వ సంవత్సరంలో ఉండగా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆఖరి సంవత్సరం పూర్తి కాగానే జాయిన్ కావచ్చు. జీతం నెలకి 30,000. ఈ వార్త తెలిసినప్పుడు శారద ఆనందంతో ఏడ్చింది. ఆమె కళ్ళ ముందు ఒక పాత జీవితం, పడ్డ కష్టాలు, రాత్రులు లేచి చేసిన పని, ఎదురైన అవమానాలు అన్నీ కదలాడాయి. కానీ ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. 2016లో పార్వతి జాయిన్ అయింది. తొలి నెల జీతంతో అమ్మకు ఒక మంచి చీర కొనిచ్చింది. శారద ఆ చీర కట్టుకొని అద్దం ముందు నిలబడింది. తన ముఖం చూసుకుంది. 60 ఏళ్ల వయసులో కూడా ఆమె ముఖంలో ఒక వెలుగు ఉంది. కష్టాలు ఆమెను ముసలిదాన్ని చేయలేదు, బలంగా చేశాయి. శాంతి కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతుంది. పార్వతి తన సంపాదనతో చెల్లికి కోచింగ్ ఫీజు కట్టింది. అమ్మ, నువ్వు విశ్రాంతి తీసుకో, ఇప్పుడు నేను ఉన్నాను, చెల్లి చదువు నేను చూసుకుంటాను అని పార్వతి చెప్పింది. శారద నవ్వింది. నాకు పనిచేయడం ఇష్టం తల్లి, విశ్రాంతి అవసరం లేదు. కానీ ఆ మాట విని నాకు చాలా సంతోషంగా ఉంది. 2017లో ఒక ఆదివారం ఉదయం శారద ఇంటి ముందు ఒక ఆటో ఆగింది. అందులో నుంచి కనకమ్మ దిగింది. ఆమెను చూడ్డానికి ఎవరో బంధువు తోడు వచ్చారు. కనకమ్మ పూర్తిగా మారిపోయింది. వయసు మీద పడింది, శరీరం కృషించింది, కళ్ళలో నీరసం. కొడుకు రఘురామ్ పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. చిన్న కొడుకు రమణ వేరే ఊరు వెళ్ళిపోయాడు, రావడం లేదు. రేవతి భర్తను అదుపులో ఉంచింది. కనకమ్మ ఒంటరి అయింది. వచ్చిపోయేవారు లేక శారద వాకిల్లోని వచ్చి నిలబడింది. ఆమె ముఖంలో కోపం లేదు, విజయగర్వం లేదు, జాలి ఉంది. కనకమ్మ నెమ్మదిగా అంది, శారదమ్మ, నీ కాళ్ళ మీద పడతాను, నన్ను క్షమించు. నేను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. నీ మంచితనం నాకు అర్థం కాలేదు. నా కొడుకులు నన్ను వదిలేశారు. నాకు దిక్కు లేదు, నువ్వే దిక్కు. శారద కొంచెం సేపు మౌనంగా ఉంది. మెల్లగా నవ్వింది. లోపలికి పిలిచింది. కాఫీ ఇచ్చింది. అత్తయ్య, జరిగిందంతా మర్చిపోండి. నాకు మీ మీద కోపం లేదు. మీరు నా పిల్లలకు నానమ్మ. మీరు ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను. కానీ ఒక విషయం, ఇది నా ఇల్లు, నా నిబంధనల ప్రకారం నడుస్తుంది. నా పిల్లల్ని గౌరవించండి, నా నిర్ణయాలను గౌరవించండి. మీరు నాకు అత్తగారిలా కాదు, తల్లిగా ఉండండి. మనం కలిసి శాంతిగా ఉండొచ్చు. కనకమ్మ ఏడుస్తూ ఒప్పుకుంది. ఆ రోజు నుంచి ఆమె శారద ఇంట్లో ఉండడం మొదలుపెట్టింది. మొదట్లో ఇద్దరి మధ్య అసహజత ఉంది. కాలం గడిచే కొద్దీ అది తగ్గింది. కనకమ్మ ఇప్పుడు శారద మంచితనం అర్థం చేసుకుంది. పార్వతి శాంతిలతో ఆడుకోవడం, కథలు చెప్పడం, వాళ్ళ చదువు గురించి అడగడం మొదలుపెట్టింది.
శారద ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక మార్పు తెచ్చింది. తనను బాధించిన వ్యక్తిని కూడా క్షమించగలిగింది. ఇది ఆమె శక్తి. 2018లో శాంతి నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. శారద ఆనందంతో పొంగిపోయింది. ఆమె షాప్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. 4 ఉద్యోగులు ఉన్నారు. బోటిక్ లాంటి హోదా వచ్చింది. నెలకు ₹1,00,000 వరకు టర్నోవర్ ఉంది. అప్పులు లేవు. స్థిరత్వం ఉంది. పార్వతి ఇప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 1,50,000 జీతం. ఆమె అమ్మ కోసం ఒక సొంత ఇల్లు కొనాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో ఆ కల నెరవేరింది. నగరంలో 2 బెడ్రూమ్ల ప్లాట్ కొన్నారు. శారద మొదటిసారి సొంత ఇంటి తాళాలు చేతిలో పట్టుకున్నప్పుడు ఆమె జీవితం అంతా కళ్ళ ముందు మెరిసింది. చిన్న అద్దె ఇల్లు, టైలరింగ్ షాపు, పిల్లల చదువులు, అవమానాలు, కన్నీళ్లు అన్నీ గుర్తుకు వచ్చాయి. కానీ ఇప్పుడు తన చేతిలో సొంత ఇంటి తాళాలు. ఇది స్వప్నం కాదు, వాస్తవం. 2020లో కరోనా వచ్చింది. షాపు కొన్ని నెలలు మూతపడింది. శారదకు ఆర్థికంగా కొంత నష్టం వచ్చింది. కానీ పార్వతి, శాంతి ఇద్దరు తల్లి వెనుక నిలబడ్డారు. అమ్మా, నీవు ధైర్యం తెచ్చుకో, మేము ఉన్నాము, షాపు మళ్ళీ తెరుద్దాం, ఇప్పుడు మా వంతు సహాయం అని చెప్పారు. లాక్డౌన్ తర్వాత షాపు మళ్ళీ తెరిచింది. శారద ఇప్పుడు ఇంటి దగ్గర కుట్టు పని చేసే మహిళలకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆమె షాపు కేవలం కుట్టు షాపు మాత్రమే కాదు, ఒక శిక్షణ కేంద్రంగా కూడా మారింది. ఎంతోమంది మహిళలు ఇక్కడ నేర్చుకుని సొంతంగా సంపాదించడం మొదలుపెట్టారు. శారద ఆ మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆమె ఎప్పుడూ గర్వపడలేదు. నేను ఏమీ గొప్ప కాదు, ఏ ఆడదైనా చేయగలదు, కేవలం ధైర్యం కావాలి అనేది. 2021లో శాంతి MBBS చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు కనకమ్మ చనిపోయింది. చివరి రోజుల్లో ఆమె శారదతో చాలా విషయాలు మాట్లాడింది. శారదమ్మ, నీకు నేను చాలా బాధ పెట్టాను. నీ మంచితనం నాకు అర్థం కాలేదు. నన్ను క్షమించు. నీ పిల్లలే నాకు మనమరాళ్ళు. నా వంశం ఉద్ధరించింది నువ్వే అని కన్నీళ్లతో చెప్పింది. శారద ఆమె చేతులు పట్టుకుని, అత్తయ్య, ఇక ఆ మాటలు వద్దు. మీరు నా తల్లితో సమానం. మీ ఆశీర్వాదం నా పిల్లలకు ఉంది చాలు అని చెప్పింది. కనకమ్మ ప్రశాంతంగా కన్ను మూసింది. 2022లో రఘురాం మరణించాడు. చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఒక చిన్న గదిలో ఒంటరిగా చనిపోయాడు. ఆ వార్త శారదకు వచ్చినప్పుడు ఆమె కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత పిల్లలతో, మీ నాన్నగారికి దహన సంస్కారాలు మనమే చేద్దాం, చివరి బాధ్యత మంది అంది. పార్వతి, శాంతిలు ఇద్దరు తల్లి నిర్ణయాన్ని గౌరవించారు. తండ్రికి పూర్తి లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. శారద ఇప్పుడు పూర్తిగా శాంతించింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనను క్షమించింది. ఎవరి మీద ద్వేషం లేదు, బాధ లేదు, కేవలం ప్రశాంతత ఉంది. ఆమె షాపుకు వెళ్తుంది, మహిళతో మాట్లాడుతుంది, పిల్లలతో సమయం గడుపుతుంది. జీవితం సింపుల్గా కానీ అర్థపూర్ణంగా ఉంది. 2023లో పార్వతి పెళ్లి చేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మంచి వ్యక్తి. పెళ్లి మండపంలో శారదను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో ఉంది. పార్వతి తల్లిని చూసి గర్వపడింది. పెళ్లయ్యాక శారద తన షాపు బాధ్యతలు కొంతమంది నమ్మకమైన మహిళలకు అప్పగించింది. తను మాత్రం సలహాదారునిగా ఉండిపోయింది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతుంది. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో కబుర్లు చెప్పడం, వంటలు చేయడం, పాత రోజులు గుర్తు చేసుకోవడం, ఇదే ఆమె దినచర్య. డిసెంబర్ 2024 సాయంత్రం శారద తన ప్లాట్ బాల్కనీలో కూర్చొని టీ తాగుతుంది. ఆకాశం ఎర్రగా మారింది. దూరంగా పిట్టలు గూటికి ఎగిరిపోతున్నాయి. శారద చేతిలో ఫోను ఉంది. పార్వతి వీడియో కాల్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావు? త్వరలో వస్తున్నాను. నీకు కావాల్సినవి చెప్పు, తీసుకొస్తాను. శారద నవ్వుతూ, నాకు ఏమీ వద్దు తల్లి, నువ్వు రావడమే చాలు. నీతో కాసేపు మాట్లాడతాను. ఇక్కడ శాంతి ఉంది నాకు తోడుగా. నువ్వు టెన్షన్ పడకు అని చెప్పింది. కాలు ముగించిన తర్వాత శారద తన చేతిని చూసుకుంది. ఆ చేతులు ఎన్నో చీరలు కుట్టాయి, ఎన్నో పాత్రలు తోమాయి, ఎన్నో కన్నీళ్లు తుడిచాయి. ఆ చేతుల మీద ముడతలు వచ్చాయి, చిన్న గీతలు వచ్చాయి. కానీ ఆ చేతులు ఎంతో మందికి ఆశ. జీవితం అంటే ఏమిటి అని శారద తనను తాను ప్రశ్నించుకుంది. సమాధానం వెంటనే వచ్చింది. నిజాయితీతో బతకడమే, ఎవరికి కీడు తలపెట్టకుండా తన పని తాను చేసుకుంటూ ప్రేమించిన వారి కోసం జీవించడమే. ఇంతలో శాంతి వచ్చింది. అమ్మా, నీకు కాఫీ కావాలా? చలిగా ఉంది, లోపలికి వచ్చి. శారద నవ్వుతూ లేచింది. లోపలికి నడుస్తూ ఒక క్షణం ఆగి ఆకాశం వైపు చూసింది. ఒక చుక్క కనిపించింది. నా తల్లి నన్ను చూస్తుంది.
అని మనసులో అనుకుంది. లోపలికి వెళ్ళింది. శాంతి కాఫీ ఇచ్చింది. ఇద్దరూ కలిసి కూర్చున్నారు. టీవీలో ఏదో వార్తలు వస్తున్నాయి. శారద చూస్తూనే ఉంది. కానీ మనసు మరెక్కడో ఉంది. గత జీవితం గురించి కాదు, రాబోయే తరాల గురించి. తన మనమరాన్లు మనమడు ఎలా ఉంటారు అని. శాంతి, అమ్మ ఏమిటి ఆలోచన అని అడిగింది. శారద నవ్వింది. ఏమీ లేదు తల్లి, జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చివరకు మనం ఎంచుకున్న దారిలో నిజాయితీగా నడిస్తే ప్రశాంతత దొరుకుతుంది. నాకు ఆ ప్రశాంతత దొరికింది. అదే చాలు. నువ్వు కూడా నీ జీవితంలో ఏం చేసినా నిజాయితీగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ కూతురికి, నీ మనమరాలికి నువ్వే స్ఫూర్తి. శాంతి తల ఊపింది. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగారు. బయట చలి పెరిగింది. లోపల వెచ్చదనం ఉంది, ప్రేమ ఉంది, నిశ్శబ్దం ఉంది. కానీ ఆ నిశ్శబ్దం ఖాళీగా లేదు. అది శారద జీవితం కథతో నిండి ఉంది. శారద జీవితం సామాన్యమైనదే, కానీ ఆ సామాన్యతలో అసామాన్య శక్తి ఉంది. మౌనంగా భరించడం ఉంది. గొంతు విప్పి నిలబడడం వరకు ఆమె చేసిన ప్రమాణం చాలా సుదీర్ఘమైంది. ఈ కథలో ఒకే ఒక సందేశం ఉంది. అది ప్రతి స్త్రీ తన శక్తిని తాను గుర్తించగలిగితే ఆమెను ఏ శక్తి ఆపలేదు. కానీ ఆ సందేశాన్ని శారద ఎక్కడా నోటితో చెప్పలేదు, తన జీవితంతో చూపించింది. ఆమె టైలరింగ్ షాపు ఇప్పటికీ నడుస్తుంది. ఆ షాప్ బోర్డు మీద శారదా టైలర్స్ అనే అక్షరాలు ఇప్పటికీ మెరుస్తున్నాయి. ఆ అక్షరాలు ఒక మహిళ యొక్క పోరాటానికి, విజయానికి, ప్రశాంతతకు చిహ్నాలు. ఈ కథ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.